కొబ్బరి చట్నీకి 1 స్పూన్ ఆయిల్, 3 మిరపకాయలు ఇలా వేయించి వేసుకుంటే చట్నీకి ఇంకా రుచి పెరుగుతుంది. నేను వేరుశనగపప్పులు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం తెల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. 1 కొబ్బరి చిప్ప ముక్కలు చేసుకున్నాను. పచ్చి కొబ్బరి చిప్పని ముక్కలు చేసుకున్నాను. ఇంత అల్లం ముక్క వేస్తున్నాను. ఇది తినే శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా. వేయించుకున్న పచ్చిమిర్చి, వేరుశనగలు, దానికి సరిపోయినంత సాల్ట్. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీనికి కొంచెం నిమ్మరసం పిండుకుందాం. కొంచెం 1 టీ స్పూన్ అంత నిమ్మరసం నీళ్లు పోస్తున్నాను. ఇలా చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉన్నా అంత టేస్ట్ ఉండదు. కొంచెం ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసి తిరమాత చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు. తాలింపుని చట్నీలో వేసుకున్నాం. మాడకుండా వేయించుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ అయిందని దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. అంతే, కొబ్బరి చట్నీ రెడీ.